స్వాగతం. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డులో బోర్డు నిధులతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ పరిశీలించారు. కంటోన్మెంట్ బోర్డు నిధులు 12,50,000 రూపాయల వ్యయంతో భావన కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైపులు పూర్తిగా పాడైపోవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మురుగునీరు మళ్లీ నిండిపోవడం, దుర్వాసనతో సమస్యలు ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. కాలనీ వాసులు బానుక నర్మదా దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులకు నర్మదా మల్లికార్జున్ తెలిపారు. తక్షణమే స్పందిస్తూ పనులు ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ ద్వివేది గారికి బానుక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడా సమస్య ఉన్నా దాని పరిష్కారానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కాలనీ ప్రజలకు ఈ పనులు ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి, అశోక్, రాజు, చైతన్య, సుజాత, వరలక్ష్మి, సుష్మిత మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సౌకర్యంతో ఈ కార్యక్రమం తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని ఇప్పుడు ఆ ప్రాబ్లం 15 నుంచి నేను చేసే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. ఇక్కడ భవానా కాలనీలో 12.5 లక్షల డ్రైనేజ్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడే కాదు ఇంటర్ కంటోన్మెంట్ అంతటా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే 4 రోజులలో అన్ని పనులు మేము మొదలుపెట్టామని తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ భవానా కాలనీ 1 కోటి రూపాయలు ఆల్రెడీ మేము తీసుకున్నాం. శాంక్షన్ అయ్యింది. రోడ్లు ఇక్కడ బాటా నుండి ఇక్కడ సూపర్ మార్కెట్ వరకు అడ్డపేట దాకా అది కూడా వేయడం జరుగుతుంది. సబ్ లైన్ కూడా వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.